న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా రాజ్యాంగ నిర్మాత జన్మదిన వేడుకలు. మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజలు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి. రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడి. ఘనంగా ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల పండగ. పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న జానకంపేట వాసులు. రాజ్యాంగం స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి పాటుపడాలి. అంబేద్కర్ జయంతి వేడుకలలో కలెక్టర్ వెల్లడి. బీజేపీ కేంద్ర కార్యాలయంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల. వికలాంగులు, వృద్ధులు, యువత కోసం ప్రత్యేక పథకాలు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అందరి శ్రేయస్సు కోరి నాడు ఆయన రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమన్యాయం జరిగేలా చూశారని కొనియాడారు. నిజామాబాద్ నగరంలో నీలం రంగు కండువాలు, తోరణాలు దర్శనమిచ్చాయి. డీజే సౌండ్ సిస్టమ్ మధ్య అంబేద్కర్ ను కొలుస్తూ పాటలు పెట్టారు. ఉదయం నుండి పులాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదనకర్ విఠలరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశంలోని అసమానతలను తొలగించేందుకు గాను రాజ్యాంగాన్ని నిర్మితం చేశారన్నారు. అలాగే మేయర్ దండు నీతు కిరణ్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంబేద్కర్ గొప్పదనాన్ని వివరించారు. పలు కుల సంఘాల ప్రతినిధులు రాజ్యాంగ నిర్మాతకు నివాళి అర్పించారు. ఆయన చూపిన ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పులాంగ్ చౌరస్తా మొత్తం సందడిగా మారింది. పార్టీలకు అతీతంగా నాయకులు చేరుకుని నివాళి అర్పించారు. ఆయన గొప్పదనాన్ని వివరించారు. యువజన సంఘాల వారు సైతం తరలివచ్చారు. దళిత సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. నిజామాబాద్ బారాస పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎమ్మెల్సీ విజయగౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు, టీఆర్టీయూ మోహన్ రెడ్డి, సత్యానంద్, కుల సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, వినోద్, ఎంఆర్పీఎస్ నాయకులు, కుల సంఘ నాయకులు, కార్పొరేటర్లు న్యాలన్ రాజు, మీసాల శ్రీనివాస్, ఐటీయూ రమేష్ బాబు, ఐఎఫ్టీయూ శివకుమార్, ఎంఆర్పీఎస్ మరియు ఎస్సీ కుల సంఘ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రచించినటువంటి రాజ్యాంగాన్ని పూజ తప్పకుండా అమలు చేసే ప్రభుత్వాలకే ప్రజల మద్దతు ఉంది. ఈరోజు మరి దేశంలో ప్రమాదం ముంచుకొస్తూ ఉన్నది. రాజ్యాంగాన్ని మార్చేస్తాం మరి ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి మరి రాజ్యాంగం పూర్తిగా రక్షించుకునే దిశలో ఉండాలా. దీన్ని మార్చే వ్యక్తులను సమూలంగా వాళ్ళని పక్కది తీసేయాలా, పక్కకు నెట్టేయాలా. ఈరోజు ప్రపంచ దేశాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మార్గాన్ని అనుసరిస్తున్న సందర్భంలో మరి సనాతన ధర్మం అంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా 100% మా కేసీఆర్ గారు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను 133వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ పులాంగ్లో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 14/4/1891లో జన్మించడం జరిగింది. అట్లాగే 6/12/1956లో మరణించడం జరిగింది. ఆయన 65 సంవత్సరాల వయసు గల వ్యక్తి. అట్లాగే 133వ జయంతి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లగాడికి వెళ్ళి పండ్లు ముసలి వరకు అంబేద్కర్ అంటే ఎవరో తెలుసు. కాబట్టి ఆయన మరి చదువు లా చేసిండు, అట్లాగే పిహెచ్డి చేసిండు, డాక్టరేట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆయన
అన్ని దేశాలు తిరిగి మరి మన భారత రాజ్యాంగంను నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అన్ని దేశాల రాజ్యాంగం క్రోడీకరించి మన రాజ్యాంగం తయారు చేసింది కాబట్టి మిక్చరు రాజ్యాంగం అని చెప్పక తప్పదు. ఈరోజు మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రచనకర్త భారతరత్న గ్రహీత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ములాక్ చౌరస్తాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విగ్రహానికి పెద్దలు జడ్పీ చైర్మన్ గారు అలాగే చాలామంది నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వారికి ధన్యవాదాలు అర్పించడానికి. అలాగే ఏదైతే ప్రజలలో ఇప్పుడు ఆయన పట్ల గౌరవం అనేది ఉందో అది ఊరికి వచ్చింది కాదు. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి ఒక సంకల్పం ఏదైతే తీసుకున్నారో ఆ సంకల్పము ఆయన చనిపోయే చివరి రోజు వరకు కూడా ఆ సంకల్పం మీదనే ఆయన ఒక దీక్షలాగా ఉండి మరి ఆయన సాధించినటువంటి ఘనత అని చెప్పొచ్చు. ఎన్నో రికార్డులు సాధించి ఎంతో త్యాగం, అంటే అటు ఒక ఫ్యామిలీని వదిలేసి అలాగే ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఇందల్వాయి మండలం గన్నారం వరి కొనుగోలు కేంద్రంలో గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో వరి పంటలు తడవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గన్నారం కొనుగోలు కేంద్రానికి చేరుకుని అక్కడ పరిస్థితులను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఇందల్వాయి సింగిల్ విండో చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మరియు పాలకవర్గం సీఈఓ రతన్లో ఎమ్మెల్యేను శాలువా పూలమాలతో సన్మానించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గన్నారం, ఇందల్వాయి, చంద్రయాన్పల్లి మరియు తండాలలో రైతులు అకాల వర్షంతో వరిధాన్యం కుప్పలు తడిసిపోయి ఇబ్బందులో ఉన్న సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన హైదరాబాద్ నుండి గన్నారం కొనుగోలు కేంద్రానికి వచ్చి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, సీఈఓ రతన్లు నష్టపోయిన వరిధాన్యం గురించి మరి అక్కడి సమస్యలు ఎమ్మెల్యేకు వివరించారు. కొనుగోలుపై ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇట్టి విషయంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ప్రతి గింజను కొంటామని, తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు సెంటర్లోనే కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని వారికి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. వరి కొనుగోలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అట్లాగే సెంటర్లో గాని లారీల కొరత లేకుండా చూడాలని, రైస్ మిల్లర్లు ఏవైనా అవకతవకలు చేస్తే ప్రభుత్వం వెంటనే వరి లైసెన్స్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సివిల్ సప్లై నుండి 900 కోట్లు రావడం జరిగిందని, ప్రొక్యూర్మెంట్ ద్వారా 300 కోట్లు ప్రభుత్వానికి రావడం జరిగింది అన్నారు. రైతులకు 48 గంటల్లోనే డబ్బులు వస్తాయని, రైతులకు ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేయగలరని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, సీఓ రతన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నగేష్, ఉప సర్పంచ్ బైరయ్య, వైస్ చైర్మన్ మారుతి, డైరెక్టర్లు మల్లారెడ్డి, సుధాకర్ మరియు సొసైటీ సిబ్బంది, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అకాల వర్షం వల్ల మరి ఇట్లా వరిధాన్యం తడిసిందని చెప్పి నాకు తెలిసింది. ఇక్కడ గన్నారం ఈ ప్రాంతంలో అంతా కూడా మరి వాళ్ళు ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. కొద్దిగా ఉంది, వరిధాన్యం ఏం నష్టపోలేదు, చెడిపోలేదు, బాగానే ఉంది. ఇప్పుడు అంతా ఆరబెట్టుకుంటున్నాం. ఈ రైతు కూడా మాట్లాడుతూ ఉన్నాం మనం. సో ఇక్కడ నేను ముఖ్యంగా ఇక్కడ రావడం ఉద్దేశం ఏంటంటే ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఎలా నడుస్తున్నాయి, రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందా కనుక్కుంటే ఇక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి గింజను మేము కొంటాం. అదేవిధంగా అదేమైనా రంగు మారినా కానీ, మొలకెత్తినా కానీ, ఇంకేదైనా వరి పంట మరి తడిచినా కానీ మాయిశ్చర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కొంటాం దాన్ని. ఎవరు కూడా రైతులు ఏ మాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. గతంలో ప్రభుత్వంలా కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్లకు కానీ అందరికీ. మీరు చూస్తూ ఉన్నారు, మార్పు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మొద్దు అని క్లియర్గా చెప్పినాము. ఎవరికైనా అట్లా కొంటే వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయమని చెప్పిన వాళ్ళు, ట్రేడర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బయట మీడియేటర్స్ కావచ్చు. తర్వాత మీకు ఇప్పుడు గిన్నీ బ్యాగ్స్ కొరత లేదు, లేబర్ కొరత లేదు, ట్రాక్టర్లు లారీల కొరత లేదు. రైస్ మిల్లర్స్ కూడా గతంలో కాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ తీసుకొని
వడ్లు అమ్మితే వడ్లు మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా బియ్యం రిటర్న్ ఇవ్వకుండా అవకతవకలు చదివితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి ఇవాళ 900 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది వాళ్ళ దగ్గర నుండి. సో ఇవన్నీ వదిలేదు లేదు ఇర్రెగ్యులారిటీ చేస్తే. తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు కూడా మనకు గతంలో వచ్చిన క్వరీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి, అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగినారు, దాన్ని మనము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఫుల్ఫిల్ చేసి ఇవాళ 1200 కోట్లు కూడా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రొక్యూర్మెంట్ కావాల్సిన 300 కోట్లు కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మనకి ఈ ప్రభుత్వం పోరాటం చేయడం వల్ల ఇవాళ రైతుకి ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ ఉన్న సమాచారం ఏంటంటే 48 గంటలలోనే మీకు రైతులకు వడ్లకు పైసలు వచ్చే పరిస్థితి ఉంది. కడతా లేదు, నీకు ఏం ఇబ్బంది లేదు. రైస్ ప్రైస్ కూడా ఎవడన్నా ఏదన్నా కింద మీద వేసి లేకుంటే రేట్ తక్కువ అన్నా లేకుంటే ఇంకేదన్నా లేకుంటే డౌన్లోడింగ్ కాకుండా కానీ ఖచ్చితంగా మేము నాకు ఆ నంబర్కి ఫోన్ చేయండి, మేము డైరెక్ట్ కలెక్టర్తో మాట్లాడి చేస్తాము. ఇవాళ రెవెన్యూ యంత్రాంగం, మార్కెటింగ్ యంత్రాంగం, సివిల్ సప్లై యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ వాళ్ళు, అదేవిధంగా ఈవెన్ మనకు ఈ కోఆపరేటివ్ సెక్టర్ 5 డిపార్ట్మెంట్లు సమన్వయంగా తయం చేసుకొని వాళ్ళ రైతులకు ఏం ఇబ్బంది కాకుండా మేము ప్రతి గింజను కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి కట్టుబడి ఉన్నాం. రైతులకు ఒకటే విజ్ఞప్తి, కొద్దిగా ఒక 2 రోజులు అటు ఇటు అవుతుంది కానీ గ్రామంలో పాడి పంటలు, పిల్ల పాపలు, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ పెద్దమ్మ తల్లికి ముదిరాజ్ కులస్తులు బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల పండుగ వేడుకల్లో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని కుల పెద్దలు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లికి గ్రామ ముదిరాజ్ కులస్తులు గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటామని కుల పెద్దలు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో బోనమెత్తిన గ్రామ మహిళలు డప్పు వాయిద్యాలు, నృత్యాల మధ్యన గ్రామ శివారు ప్రాంతంలో గల పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కుల పెద్దలు దమ్ముసాయిలు, జనార్దన్ ముదిరాజులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. గ్రామస్తులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముదిరాజ్ కులస్తులు మహిళలు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి మందిరానికి తరలి వెళ్లి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్తులు కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామము జాన్కంపేట, ఎడపల్లి మండలము, జిల్లా నిజామాబాద్. మా ముదిరాజ్ కులస్తులు 1, 2, 3, 4 తరపుల కులస్తులు అందరూ కలిసి ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం 14వ తారీఖు నాడు, ఏప్రిల్ 14 నాడు జరుపుకుంటున్నాము. ఈ పండుగ ఆనవాయితీగా మేమందరము సుఖ సంతోషాలతోని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ పండుగ మేము జరుపుకుంటున్నాము. ఇంతేకాకుండా మా సంఘానికి కుల పెద్దలు అందరూ అన్ని విధాల సహకరించి ఈ కులంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా పెద్దమ్మకు అన్ని విధాల కృషి చేసి సేవలు అందించి ఈ రోజు ప్రతి సంవత్సరం ఈ 14వ తారీఖు నాడు అన్ని విధాల సహకరించి మా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం పొందుతున్నాము. మేము మా కులస్తులము మరియు మా గ్రామ ప్రజలు కూడా, మా గ్రామ పెద్దలు ఈ పండుగ, ఈ పెద్దమ్మ తల్లి సహాయ సహకారాలు పెద్దమ్మ తల్లికి ఈ చేదోడు వాదోడుగా ప్రతి సంవత్సరం కూడా వారి ఆశీర్వాదాలు కూడా ఉండి మాకు అన్ని విధాలు సహకరించి ప్రతి పెద్దలకు కూడా మా కుల సంఘ సభ్యులందరం కలిసి వాళ్ళకి పేరు పేరున పెద్దమ్మ తల్లి జాన్కంపేట్ విలేజ్, ఎడపల్లి మండలం. ఈరోజు జాన్కంపేట్ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతుంది. అదే భాగంగా ఈరోజు మా గ్రామంలోని ప్రతి ఒక్క కులస్తులు కూడా మా ముదిరాజు బోనాల పండుగలో పాల్గొని ఎంతో వైభవంగా మా పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అన్ని కులస్తులతోటి, గ్రామ ప్రజలు, గ్రామ అధికారులతో అందరితో కలిసి ఈ బోనాల పండుగ ముఖ్య ఉద్దేశము గ్రామము చల్లగా ఉండాలని, ప్రజలు చల్లగా ఉండాలని, పాడి పంటలు అన్నీ బాగుండాలని మేము ప్రతి సంవత్సరము ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతున్నది. దీనికి మా గ్రామంలోని ప్రజలు అందరూ సహకారాలు అందిస్తూ మాకు ఈరోజు వైభవంగా జరుపుకున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఈ బోనాల పండుగకు సహకరించిన ప్రతి కుల సభ్యులకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాంగం స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి పాటుపడాలని అంబేద్కర్ జయంతి వేడుకలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితో
దేశ అభ్యున్నతికి పాటుపడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని పులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయ్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఉద్బోధించారు. ఈ దిశగా రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ఆధారంగానే నేడు అందరికీ హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. పుర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని శశికళ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, దళిత, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రచించిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. సో ప్రతి సంవత్సరం కూడా మనము భారత రాజ్యాంగకర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని మన దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా మన నిజామాబాద్ పట్టణంలో పుర ప్రముఖుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు ఈ జయంతి ఉత్సవాల్లో పాలుపంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎంసీసీ ఉండడం వలన మనము కొంతవరకు రిస్ట్రిక్ట్ చేసి విగ్రహానికి గార్లాండ్ చేసి మాత్రమే మనము ఈరోజు ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము. సో మనకి రాజ్యాంగం ద్వారా మన దేశానికి ఒక దిక్సూచిని అందించి అందరికి కూడా సమానత్వము, సౌభ్రాతృత్వంతో ఉండాలి అని ఏదైతే మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చారో అదేవిధంగా మన అందరం కూడా ఉండాలి అని, ఆనందంగా ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగాన్ని మనము ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ రాజ్యాంగంలో తెలిపిన విలువలు, అదేవిధంగా రాజ్యాంగంలో సూచించిన మార్గం ద్వారా మన దేశ అభ్యున్నతికి ప్రజలందరూ, పౌరులందరూ పాటుపడాలని కోరుకుంటూ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లు కూడా దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులను ఆయుష్మాన్ భారత్ లో చేరుస్తామని వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షులు నడ్డా, మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం మేనిఫెస్టో కాపీని విడుదల చేశారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టిస్తామని అన్నారు. అంతేకాకుండా మరో 3 కోట్ల ఇళ్లు కట్టించిస్తామన్నారు. భవిష్యత్తులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తామని తెలిపారు. ముద్రా పథకం కింద ఇచ్చే రుణాన్ని 20 లక్షల రూపాయలు చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని మోదీ చెప్పుకొచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఈసారి 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసింది. దీనిని ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా విడుదల చేశారు. సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో 14 కీలక అంశాలను పొందుపరిచారు. అనంతరం ప్రధాని మోదీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. గడిచిన 10 ఏళ్లలో వికలాంగులకు ఎన్నో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపిన ప్రధాని మోదీ, వికలాంగులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. వారి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారికి వసతి కల్పించడానికి ప్రత్యేక కృషి చేస్తామని మోదీ చెప్పుకొచ్చారు. గడిచిన 10 సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధిపై రూపొందించిన చిత్రంను ప్రదర్శించారు. प्रतिम विश्वास रखते हुए जो सुझाव भेजे, इस संकल्प पत्र को बनाने में सक्रिय भागीदारी निभाई, इसके लिए भी देश के लाखों ऐसे सक्रिय नागरिक अभिनंदन के अधिकारी हैं. मैं उनका भी धन्यवाद करता हूं. साथियों, पूरे देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है. 10 वर्षों में भाजपा ने
अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है। भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है। ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है। हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है, हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है, हमारा फोकस निवेश से नौकरी पर भी है। इस संकल्प पत्र में क्वांटिटी ऑफ अपॉर्चुनिटीज और क्वालिटी ऑफ अपॉर्चुनिटीज दोनों पर बहुत जोर दिया गया है। एक तरफ हम कई सारे इंफ्रास्ट्रक्चर निर्माण से बड़ी संख्या में रोजगार बनाने की बात की है, दूसरी तरफ हम स्टार्टअप और ग्लोबल सेंटर्स को बढ़ावा देकर हाई वैल्यू सर्विसेज पर भी ध्यान देने जा रहे हैं। भाजपा के संकल्प पत्र में युवा भारत की युवा आकांक्षाओं का దేశానికి స్వాతంత్ర్యం లభించిన సమాజంలోనే అసమానతలను గుర్తించి బడుగు వర్గాల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రంలోని పెద్దవాల్గుడ్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గంగాదాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంకు లోబడి ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి ఈ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు. పద్ధతి ప్రకారమే గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతోందన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయమని, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కే దక్కిందని ఆయన అన్నారు. అదేవిధంగా పురుషులకు ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయో మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. రిజర్వేషన్ కల్పించడం అనేది అందరూ గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, బీసీసీల అధ్యక్షులు, గ్రామ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అహర్నిశలు శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి మనకు భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం వల్లనే మనకు గ్రామీణ స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దీని పద్ధతి ప్రకారమే రాజ్యాంగం ప్రకారమే గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయము. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కిందని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీలకు పురుషులకు ఏ విధంగా అయితే సమాన అవకాశాలు ఉన్నాయో స్త్రీలకు కూడా అదేవిధంగా సమాన అవకాశాలను కల్పించడం జరిగింది. స్త్రీలకు 33% ఇవ్వడం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహకారం వల్లే జరిగింది. కాబట్టి దానిని మనం అందరం గ్రహించాలి. ఏది ఉన్నా రిజర్వేషన్లని కాకుండా లేకపోతే ఇంకా వేరే రూపంలోనే కూడా ప్రతి ఒక్కరికి సహకరించి మన భారత రాజ్యాంగంలో నిర్మించడం జరిగింది. దాని ప్రకారమే ఈ రాజ్యాంగం చట్టాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దీనివల్లనే నడుస్తున్నాయి. కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ అన్ని మానేసి రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. రాజ్యాంగ కమిటీలో ఉన్న వాళ్ళు వెనక ముందు చేసినా కానీ డాక్టర్ అంబేద్కర్ దేన్ని కూడా వెనుకాడకుండా రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య దేశం నిలబడుతుందంటే భారత రాజ్యాంగం యొక్క కృషి ఫలితమే. కాబట్టి మనమందరం కూడా వారి యొక్క ఆశయాలను గుర్తిస్తూ ఇది ఎవరికో కొన్ని వర్గాలకే అనే భావన మనలో తొలగించుకుంటూ వారు ప్రపంచమే గుర్తించింది వారు మేధావి అని చెప్పేసి
కాబట్టి మనం కూడా వారి జ్ఞానాన్ని గుర్తించి మనం ఏదైతే జై భీమ్ అంటున్నామో ఈ జ్ఞానం వర్ధిల్లాలని కోరుకుంటున్నామో ఈ జ్ఞానాన్ని మన తర్వాత తరానికి కూడా అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భారతదేశాన్ని ప్రపంచంలోని నంబర్ 1 స్థాయిగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలతో ఘనమైన నివాళి అర్పించారు. భారతదేశంలోని ప్రజలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కుల మతాలకు అతీతంగా ఒక పండుగలా జరుపుకోవాలన్నారు. అంబేద్కర్ కొందరి వారి కాదు, అంబేద్కర్ అందరివాడు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడిత ప్రజలు, బడుగు బలహీన వర్గాల్లో ప్రజల అభ్యున్నతి కోసం రచించాడని తెలిపారు. సమాజంలో ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అసమానతల వల్ల బడుగు బలహీన వర్గాల్లో ప్రజలకు రాబోయే కాలంలో కలిగే ఇబ్బందులను ఆ రోజే ఊహించి వారి బాగు కోసం, అభ్యున్నతి కోసం ఆనాడే రాజ్యాంగంలో వారి కోసం హక్కులను కల్పించారన్నారు. రాజ్యాంగం రాయడమే కాదు, ఆ రోజు ఉన్న పార్లమెంట్ రాజ్యాంగ కమిటీలను మరియు ఇంతకంటే ఎక్కువ ఉన్న ఫ్యూడల్ భావాలను కలిగి ఉన్న రాజకీయ వ్యవస్థను, అంటరానితనాన్ని, సమాజ అసమానతలను తట్టుకొని పీడిత ప్రజల హక్కులు కాపాడటానికి రాసిన రాజ్యాంగాన్ని ఒప్పించడంలో కూడా కీలక పాత్ర వహించారని పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అంబేద్కర్ గారు పెట్టినటువంటి 3వ ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే ఏముంటుందంటే దాంట్లో ఫస్ట్ ఏముండే అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే ఆ రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలని ఉండే రాజ్యాంగంలో. అందరు అట్లే అన్నారు. రాజ్యాంగం కాదు, అప్పుడు పార్లమెంటు, అప్పుడున్న రాజకీయ వ్యవస్థ అందరు అట్లా అన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే అర్థమైంది, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలంటే ఆంధ్రలో ఒప్పుకోవాలి. మనం విడిపోవాలంటే మనం కొట్లాడుతున్నదే ఆంధ్రలో మీద. మన బాధనే మన వనరులు దోస్తున్నారు, మన నీళ్లు దోస్తున్నారు, మన నిధులు దోస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. కాబట్టే మన రాష్ట్రం మనకు కావాలని మనం అడిగితే మళ్ళా మీరు ఆంధ్రలో ఒప్పుకుంటేనే మీకు ఇస్తాం రాష్ట్రం అని అంటే వస్తుందా రాష్ట్రం? అది తెలంగాణ కొట్లాట ఇప్పటిది. అది ఆయన ఆ రోజుల్లో ఆయన ఆలోచన చేసిండు. అది తప్పది. ఒక పెద్ద ప్రాంతంలో చిన్న ప్రాంతం విడిపోతున్నది అంటే పెద్ద ప్రాంతం వాడు ఒప్పుకుంటేనే విడిపోవాలంటే వాడు ఎట్లనే ఒప్పుకోడు, వాడు ఆధిపత్యమే కొనసాగాలనుకుంటాడు. కాబట్టి అది జరగదు. అది ప్రాంతాల వాళ్ళ మధ్యలో పెట్టద్దు. ఒప్పుకోవాలంటే అది రాష్ట్రం ఇయ్యాలనే అధికారం కేంద్రానికి ఉండాలి, అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకు ఉండాలి. ఒక రాష్ట్రం విడదీయాలంటే ఆర్టికల్ 3 ప్రకారం పెట్టినాడు ఆయన. అట్లా పెట్టుట్లనే మనకు పార్లమెంటు ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలని ఉండుట్లనే మనకు తెలంగాణ వచ్చింది. ఒకవేళ అంతకుముందు ఉన్నట్టు ఆంధ్రలో ఒప్పుకుంటేనే తెలంగాణ ఇచ్చుడనంటే ఇప్పటికీ రాకపో మనకు తెలంగాణ. కాబట్టి కేసీఆర్ కూడా చాలాసార్లు అంటారు, తెలంగాణ రాష్ట్రం సాధించింది మనకు వచ్చింది అని అంటే, సరే మన పోరాటాలు ఉన్నాయి, కేసీఆర్ గారి ఉద్యమం ఉన్నది, సమాజం పోరాటం ఉన్నది, మేధావుల పోరాటాలు ఉన్నాయి, కళాకారుల పోరాటాలు ఉన్నాయి, అందరి పోరాటాలు ఉన్నా సరే ఒకవేళ ఆర్టికల్ 3 అనేది లేకుంటే మాత్రం రాకపోయేది. ఆర్టికల్ 3 వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఉంటుంది. అందుకే ఇవాళ దేశంలో ఎవ్వరు కూడా చేయలే. తెలంగాణ రాష్ట్రం యొక్క మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అధికారిక సెంటర్, రాష్ట్ర సచివాలయం, సెక్రటరియట్, ఆ సెక్రటరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నాం మనం. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతామని మాజీ స్పీకర్ పోచారం అన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాజీ స్పీకర్ బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాత బాన్స్వాడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి చెందే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంలో దేశ ప్రజలకు ప్రతి ఒక్క వర్గాల వారికి 133వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తాం. వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. చిన్న రాష్ట్రాలు అంటేనే తొందరగా అభివృద్ధి చెందుతాయనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటే మన తెలంగాణ సాధించుకున్నాం. వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి కోసం అంకితం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిందో దానివల్ల అణగారిన వర్గాలు కానీ అన్ని వర్గాలు కానీ ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఒక్కలను కూడా విస్మరించకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన వల్ల గత 50-60 సంవత్సరాలు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కృషికి వేసారి మన ఉద్యోగాలు, మన నీళ్లు, నిధులు అన్నీ మట్టి కలిస్తే ఆర్టికల్ దాని ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన చిన్న రాష్ట్రాలకు ఏర్పడడం కోసం అయితే రాసిండో దానివల్ల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల 29వ రాష్ట్రం ఏర్పడ్డది. దానివల్ల ఇవాళ మనం బాగుపడుతున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని, ఆయన యొక్క మేధస్సును తీసుకొని మనం పనిచేసి అందరం అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరము ఒక ఉన్నత స్థాయికి పోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరికీ మా దళిత సోదరులకు కానీ, మిగిలిన బీసీ సోదరులకు కానీ, మైనార్టీ సోదరులకు కానీ అందరు కానీ జైభీములు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలకు కట్టుబడి మనం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం నడవాలని, ఆయన చూపిన బాటలో నడవడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిమ్న వర్గాలు దళితుల పట్ల నాటి వివక్షను రూపుమాపేందుకు జీవితాంతం అవిశ్రాంతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అంటరానితనం రూపుమాపేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం చిరకాలంగా నిలిచిపోతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం జానకంపేట్ గ్రామంలోని శివాజీ చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్ నాయక్ గ్రామ ప్రజలతో కలిసి జెండాను ఆవిష్కరించిన అనంతరం మిఠాయిలు పంచుకుంటూ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాదస్తు సుదర్శన్, తాళ్ల విజయ్ కుమార్ గౌడ్ లింగంలో మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన వ్యక్తి అని, ఆయన చూపిన మార్గంలో నేటి యువతరం నడవాలని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడడమే నిజమైన నివాళి అని వారు స్పష్టం చేశారు. జయంతి వేడుకల్లో అంబేద్కర్ వేదిక ముఖ్యులు మాదస్తు సుదర్శన్, జింకలింగం, కేస్తు సత్యనారాయణ, ఎంబ రాజేశ్వర్, ఎంబ లింగం, ఎంపీటీసీ సంజీవ్, జానకంపేట గ్రామ పెద్దలు చిక్కెల లక్ష్మణ్, మిద్దె చిన్నయ్య, రాధాకిషన్ గౌడ్, చేపూరి కిషోర్, గద్ద పెంటయ్య, శంకర్, తాహిర్, సరికిల సందీప్ తో పాటు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, విశ్వగురువు, విశ్వజ్ఞాని, బహుముఖ ప్రజ్ఞశాలి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఈరోజు జానకంపేట గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన అందరూ వచ్చి, అంబేద్కర్ అందరివాడు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు వారికి మా దళిత వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పనే. తాను ఎంతో కష్టపడి ఒక దళిత కుటుంబం నుంచి ఎదిగి ఎన్నో బాధలకు ఓర్చుకొని ఆనాడు మనువాదులు పెట్టినటువంటి బాధలను తన జీవితంగా మలుచుకొని తన పిల్లలను, తన భార్యని అందరినీ కూడా వదిలేసి సమాజంలో ఉన్నటువంటి బడుగులు, బలహీనత వర్గాల్లో ఉన్న ప్రతి వాడు కూడా తన పిల్లలుగా, తన కుటుంబంగా భావించి పూర్తిగా తన జీవితాన్నే భారతదేశానికి అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు రాజకీయాలు అనేకంగా మారిపోతున్నాయి. రాజకీయాలు జోలికి వెళ్ళట్లేదు, కానీ పని చేసిన వాడికి గుర్తింపు జరగాలి. తాజ్మహల్ కట్టారు,
తాజ్మహల్ కట్టారు, కానీ షాజహాన్ కట్టించారని చెప్తారు. కానీ దాని వెంబడి ఉన్నటువంటి కూలీలు ఎంతమంది పనిచేసారు, ఆ కట్టేటప్పుడు ఎంతమంది కూలీలు చనిపోయారు, వాళ్ళ గురించి ప్రస్తావన ఉండదు. కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఈ భారతదేశానికి ప్రతి వాడు ఇప్పటికీ 70 పైన సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఆయన అంబేద్కర్ ఇప్పటికీ ఇంకా కొనసాగించడానికి అదే అంబేద్కర్ అదే రాజ్యాంగం ఉపయోగపడుతుందంటే ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తాను ప్రజల యొక్క బాధల్ని దానిలో ప్రతిబింబించాడు కాబట్టే ఆ రాజ్యాంగం ఇప్పటికీ కొనసాగుతుందనడానికి ఉదాహరణ. ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినందుకు భారతదేశంలో ఉన్న ప్రతి బలహీన వర్గాలు కుల మతంతో సంబంధం లేకుండా అందరూ కూడా ఆయనకు ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని మార్స్తామని ఏదో స్టేట్మెంట్లు అయితే ఎవరికి మార్చడానికి వీల్లేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ 1889 సంవత్సరంలో 14 నాడు 14వ సంతానంగా జన్మించడం జరిగింది. అంబేద్కర్ చదువుతున్న సమయంలో కుల వివక్షకు ఎన్నో బాధలకు గురైనాడు. అదే మనువాద సంస్కృతిని ధ్వంసం చేయడానికి కుల అంటరాని వాళ్ళ కోసము అస్పృశ్యుల కొరకు ఎన్నో పోరాటాలు చేశాడు. అందులో భాగంగా మహారాష్ట్ర మాధు చెరువు నీళ్ళలో దళితుల అస్పృశ్యులను లక్షల మందితోటి మాదన్ చెరువు నీళ్ళలో నీళ్లు తాగించడానికి కృషి చేశాడు. అప్పుడు దళితులకు అట్టడుగు వర్గాలకు కనీసం చెరువు నీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేకుండే. అట్లాగే మన గుజరాత్ రాష్ట్రంలో కలారాం అనే దేవాలయంలో లక్షలాది మంది తీసుకెళ్లి కలారాము గుడి గంటలు మోగించడం జరిగింది. దళితులకు దేవాలయ ప్రవేశం లేకుండే. అట్లాగే తన జాతి కొరకు జాతిని ఎదుర్కొని న్యాయశాఖ మంత్రి పదవి కూడా కృపాయంగా రాజీనామా చేయడం జరిగింది. ఈ అంబేద్కర్ దాదాపు బడుగు వర్గాల కొరకు ఎన్నో సేవలు చేశాడు. అట్లాగే బీసీ వర్గాలు కూడా సేవ చేశాడు. కానీ అది గుర్తింపు లేదు. దయచేసి ఇప్పటికైనా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి అందరు కంకణం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఇందూరు నగరంలో పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని పణంగా పెట్టి బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఒకప్పుడు రాజు అనేవాడు రాణి గర్భంలో నుండి పుడితే పాలించే నాయకుడు ప్రజల్లో నుండి పుట్టుకు రావాలని కుల మత జాతి లింగ వివక్షత లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక శక్తి. ఆయన ఒక కులానికో వర్గానికో చెందిన నాయకుడు కాదని, ప్రపంచ దేశాలకు నాయకులు అని, భారతదేశ ప్రజలందరూ గర్వించదగ్గ వ్యక్తి అని, ఈనాడు అమెరికా వంటి దేశాలు కూడా ఆయన పుట్టినరోజు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 133వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, వారి అభివృద్ధికి, సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి తన జీవితం మొత్తం ధారపోసిన మహోన్నత వ్యక్తి, ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఒక కులానికో వర్గానికో కాదు, దేశ ప్రజలందరికీ కూడా అభిమానమైన నాయకుడు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు. ఈ మధ్యన దేశ విద్రోహ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పలుకుతా ఉన్నారు. అది ఎవరితోటి సాధ్యం కాదని మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వము
10 లక్షల దళిత బంధు మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి ఈరోజు 4.5 నెలలు అయితే దానికి పత్తా లేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ వర్గానికి అణగదొక్కడంలో ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత బంధు అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసే పార్టీ బీఆర్ఎస్. రెండు దొందే. ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన ఉందని మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సైతం నివాళులు అర్పించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన హక్కులు లభించాలని, ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని భావనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అధ్యయనాలు చేసి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న కొందరు పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అంబేద్కర్ కొందరివాడే అని తెలియజేసే విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. దీనిని ఎదిరించాల్సిన బాధ్యత భారతదేశ ప్రతి ఒక్క పౌరుడిపైన ఉందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఎన్నికల విధి విధానాలను మార్చివేసి ప్రతిపక్షాలపై కుట్రతో అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రాజ్యాంగం నిర్వీర్యం కాకుండా ఎన్నికల విధి విధానాలను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ ముందుండి పోరాడాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ దేశాలతో గుర్తింపు పొందింది అంటే ప్రపంచ దేశాలు అన్నింటితో పోలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తింపు పొందిన దేశంగా భారతదేశం ఉంది అంటే అది కేవలం అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం వల్లనే అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, మహిళలు అందరూ సామాజిక స్ఫూర్తితో జీవనం సాగిస్తున్నారు అంటే అది కేవలం అంబేద్కర్ వల్లనే అని, నవభారత నిర్మాణం తెలంగాణలో గాని భారతదేశంలో గాని జరిగింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్లనే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు లింగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ఢిల్లీ భక్తవత్సలం, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, జిల్లా బీసీ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, సీనియర్ నాయకులు సుధాకర్, యాదగిరి, గంగారెడ్డి, గాజుల సుజాత, మఠం రేవతి, ఆకుల సుజాత, విజయలక్ష్మి, ఉషా, తంబాకు చంద్రకళ, కైసర్ ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. గరీబీ వీకర్ సెక్షన్ అని అన్ని విధాల ప్రజలను కాపాడే బాధ్యత మన పైన, కాంగ్రెస్ పైన ఉన్నదని, ఆ రోజుల్లో మీరు మేధావులు, మీరు రాజ్యాంగం రాయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. వారు చేసిన రాజ్యాంగాన్ని, వారు నిర్మించిన రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ బీద బడుగు వర్గాలకు వ్యత్యాసం లేకుండా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. దయచేసి కొంత వ్యక్తులు వారు నిర్మించిన శాసనాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని అందరూ గమనించి, నేను ఎలక్షన్ టైంలో ఎక్కువ చెప్పాను కానీ గమనించి, ఏదైతే మన ఓట్ల కొరకు రాజ్యాంగం చేశాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ విధానాలు కూడా చెప్పారే, ఆ విధానాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపైన ఉంది. అటువంటి పార్టీలకు, అటువంటి వ్యక్తులకు ఓట్లు వేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున బాబాయ్ అంబేద్కర్ గారికి పుట్టినరోజు జరిపినందుకు ఇక్కడికి వచ్చేసిన నా మహిళా సోదరులకు అందరికీ, టౌన్ కమిటీ మెంబర్స్ కు అందరికి ధన్యవాదాలు చెప్తూ, తప్పనిసరిగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగాన్ని మీ అందరి చేతులు నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో యావత్ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని చెప్పంటే దానికి
ఆనాడు మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. యావత్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యుతమైన దేశంగా చెప్పంటున్నాను. కొనసాగుతున్న దేశం భారతదేశం అని చెప్పంటున్నాను. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, మహిళల ఆడబిడ్డలే కానీ, వారి సంక్షేమార్థం ఒక సామాజిక స్ఫూర్తితో ఏదైతుందో నవభారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను పెంపొందింప చేసే విధంగా ఏదైతుందో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మేధావి, బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పని తప్పదని చెప్పంటుంది. అటువంటి ఒక మహానుభావుడు అందించినట్టు ఒక రాజ్యాంగం ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే మరి ఆనాడు వారు దూరదృష్టితోని నూతన రాష్ట్రాల ఏర్పాటులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడడంతో మనకు ఆర్టికల్ 3(4)కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ ఏర్పాటు కళ సాకారం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి ఒక తెలంగాణ మరి సర్వతోముఖాభివృద్ధి కొరకు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పంటున్నాను. అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారతదేశాన్ని నిర్మాణం చేయడం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటూ నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు. ఒకవైపు ఏదైతుందో యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్టను నిర్మణింపజేసింది ఇవాళ భారత రాజ్యాంగం. మరి అటువంటి ఒక స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిన భవిష్యత్ తరుణంలో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా, ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే ఒక విధమైన దురుద్దేశంతో చెప్పంటారు. మన తెలియదు రాజకీయంగా ఏదైతుందో ఎన్నికలు సమీపిస్తున్న ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాం. ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి. అటువంటిది ఏదైతుందో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం. మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాం. నేను ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసే అటువంటి ఒక శక్తి ఎవరికి లేదు అని చెప్పంటున్నా. నవీపేట్ మండల కేంద్రంలో జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతలు అంజలి ఘటించారు. నవీపేట మండల కేంద్రంలో జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ దిశగా రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ఆధారంగానే నేడు అందరికీ హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు, బీఆర్ఎస్ నాయకులు కరిపే మల్లేష్, సూరిబాబు, గంగాధర్, లోకం నర్సయ్య, పోసాని, వడ్డే రవి, షకీల్, దేవరాజ్, జావిద్, జనార్దన్, అజ్జు, హరణం సింగ్, జనవికాస్ సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కుల్ని ప్రజలకు దగ్గర చేయాలి కానీ ఇవాళ దూరం చేయడానికి మళ్ళీ వాళ్ళకు హక్కుల్ని కాలరాచి కొత్త సిద్ధాంతాన్ని రాయాలనే పరిస్థితిని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్తా ఉన్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి కూడా ఇవాళ సమాన హక్కు, సమాన జీవితంతో పాటు అన్ని రకాలుగా ఓటు హక్కుతో పాటు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి. దానికంటే ముందు విద్యతో పాటు ఇవన్నీ కూడా మనం అందరం కూడా చదువుకుంటేనే ఇవాళ అన్ని రకాలుగా ముందుకు పోతామని చెప్పినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత మన గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ప్రభుత్వంలో ఆ గతంలో ప్రభుత్వంలో మరి ఇవాళ అనేక రకాలుగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఇవాళ ప్రజలకు దగ్గరైనటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటలకు మరి చేస్తున్నటువంటి విధానాలకు ఇవాళ తేడాల్ని గమనించాలి. ఎన్నికల కోసం, అవసరాల కోసం మరి ఒక మాట అవసరం దాటిన తర్వాత ఇంకొక మాట అనే పరిస్థితి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే రాజ్యాంగపరం వచ్చినటువంటి హక్కుల్ని సాధించుకోవడం కొరకు అందరం కూడా ఐక్యతతో కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్. మరి అభివృద్ధి చెందిన తరుణంలో మరి అంబేద్కర్ ఆశీస్సులు ఇంకా ఉండాలి. అందరూ కూడా సమానంగా మరి హక్కులు ఉన్నప్పుడే అంబేద్కర్ గారు వాళ్ళు అప్పటికి కూడా
శాంతిస్తారు. వారు అప్పుడు నిజంగా మా భారతదేశంలో నేను కలగన్నా మరి భారతదేశం అయిందని చెప్పేసి అంబేద్కర్ గారు ఆశయాలని ఏదైతే ముందున్నాయో అవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎవరైతే ధనికులు ఉంటారో, ఎవరైతే మరి ఆస్తిపరులు ఉంటారో మరి వారందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందరం కూడా ఒక జీవి ఆత్మను కూడా మరి శుద్ధి చేసుకొని నేను కూడా మనిషే, వాళ్ళు కూడా మనుషులే అనే ఒక భావనతోటి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నానో ఆ విధంగా అందరం కూడా సమానంగా హక్కుగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క వారికి హక్కు ఉంది, ప్రతి ఒక్క వారు జీవించే హక్కు ఉంది. అందరూ కూడా సమానంగా చూడాలా, వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించొద్దు. అంబేద్కర్ ఆశయాలు. దర్పల్లి మండలం దమ్మనపేట శివార్లోని వ్యవసాయ భూమిలో విద్యుత్ షాక్ తగిలి ఓ ఆవు మృతి చెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తమకు న్యాయం చేయాలని బాధితుడు శంకర్ నాయక్ కోరారు. దర్పల్లి మండల పరిధిలోని దమ్మనపేట శివార్లో వ్యవసాయ భూమిలో గల ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఆవు మృతి చెందింది. ఈ సందర్భంగా బాధితుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా లైన్మెన్ వైర్లు సరిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అక్కడే ఉన్న పాప ఆవు దగ్గరికి పరిగెత్తడంతో పంట దగ్గర ఉన్న వాళ్ళు వెళ్లకుండా ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని ఆయన వాపోయారు. లైన్మెన్ గంగదాస్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాడని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవు చనిపోయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి సైతం స్పందించలేదని తెలిపారు. పాప కేకులు పెట్టడంతో పక్కన ఉన్న రైతులు చూసి అటువైపు వెళ్లకుండా నిలిపివేశారని, లేదంటే ఆవుతో పాటు చిన్నారి ప్రాణాలు కోల్పోయి ఉండేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్పల్లి మండలం దమ్మనపేట విలేజ్ లో ఇక్కడ వ్యవసాయ భూమిలో ఆవు మేస్తా ఉండగా ఈ ట్రాన్స్ఫార్మర్ బిగించిన లైన్మెన్ గంగాదాస్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి గంగాదాస్ నిర్లక్ష్యం వల్ల లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఎత్తులో లేకుండా కింద కరెంటు లైన్మెన్ నిర్లక్ష్యం, వారితో పాటు పాప కూడా చనిపోతుండే వేరులు వచ్చి ఆ దగ్గర పోకుండా ఇక్కడ నుంచి దూరం పోయింది. ఈ ఆవు అంతా లైన్మెన్ దాసుగారిదే. ఈ దాసుగారు లైన్మెన్ సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మేము డైరెక్ట్ డీ గారితో మాట్లాడి మీ లైన్మెన్ ఇక్కడ ఫోన్ లేపట్లేదు, మీ ఏ గారు ఫోన్ లేపట్లేదు అంటే అప్పుడు డీ గారు మాట్లాడిన తర్వాత నాకు వీళ్ళంతా స్పందించి నేను ఆర్మూర్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ ఆవు దగ్గరకు వచ్చిన ఈ లైన్మెన్ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఎక్కడనో ఉండి ఇక్కడ నిర్లక్ష్యం కాదు మీ ఆవు నిర్లక్ష్యం అని అంటారు. ఇది ఎంత మట్టు కరెక్టో ఇక్కడ తక్కువలో పెట్టి ఈ లైన్మెన్ ఇక్కడ సరిగా విధులు నిర్వహించకపోవడం, ఈ ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా లైన్మెన్ స్విచ్ కూడా పెట్టకుండా ఈ ట్రాన్స్ఫర్ ఆన్ చేసిరు. ఈ వీళ్ళు కూడా కేసు మేము బుక్ చేస్తాము. వారితో పాటు ఈ కస్టమర్ అయితే ఎవరు ఉన్నారో రైతుల మీద కూడా ఈ నిర్లక్ష్యం చేస్తే ఇలా ఆవు అనే ఈ లైన్మెన్ అంటారని నా ఉద్దేశము. ఈ లైన్మెన్ వెంటనే సస్పెండ్ చేస్తూ ఇక్కడి నుంచి మా ఎస్సీ గారు కావచ్చు, డీ గారు కావచ్చు, వెంటనే సస్పెండ్ చేసి మాకు తగు న్యాయం చేయాలని మేము కోరడం అయినది. ఇట్లాకరం ఈ ఆవుతో పాటు మా పాప కూడా చనిపోతుండే నాకు బాధ అయిన విషయము. ఇది నా సొంత ఆవు, మాది దుబ్బా గ్రామం. నేను ఎంత బాధతో చెప్తున్నట్టే నాకు తట్టుకోలేని బాధ ఉంది. దర్పల్లి మండల వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలమేనని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నపాల్ రాజ్ అన్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్ని పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నపాలరాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మనకు తెలంగాణ ఏర్పడ్డదని, ఆయన కృషి వల్ల నేడు అట్టడుగు వర్గాల వారికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతోనే అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఎంపీపీ సారికారెడ్డి, పుప్పాల సుభాష్, చెలిమల నర్సయ్య, మైపాల్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ ముఖ్య నాయకులందరూ పాల్గొని
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదిన నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన. మరి ఆ రోజు అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలంటే ఒక దళితుడి ఆధ్వర్యంలో, ఒక గొప్ప మేధావి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితేనే ప్రజాస్వామ్యం కలిసిమెలిసి ఉంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాణం అప్పగిస్తే దేశ సమైక్యత కోసం, దేశ ప్రజలందరి మంచి కోసం, శ్రేయస్సు కోసం సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాస్త ఒడ్డట్పల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులంతా శోక సముద్రంలో మునిగారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డట్పల్లిలో శనివారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. ఈ సందర్భంగా ఒడ్డట్పల్లి గ్రామంలో ఆదివారం విలేకరుల సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ మహేష్, నరేష్, తిరుపతి మరో ఇద్దరు యువకులు స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు అన్నారు. చెరువులో పెద్ద పెద్ద గుంతలు తీయడం ఇందుకు కారణమన్నారు. గుంతల్లో మునిగి ఈత రాక మృతి చెందారు అన్నారు. ప్రభుత్వం మృతి చెందిన వారికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. మండలంలో విచ్చలవిడిగా చెరువులలో గుంతలు తవ్వడం వల్ల అమాయకమైన ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు పోతున్నాయన్నారు. ఇష్టం వచ్చినట్లు పెద్ద పెద్ద గుంతలు, చెరువులు తవ్వుతున్నారు అని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లాలోని మండలాల్లోని ఎక్కడైతే పెద్ద చెరువులు ఉన్నాయో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒడ్డాట్పల్లి చెరువులో ఇప్పటికీ సుమారు 4-5 చనిపోయారని ఆయన తెలిపారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గంగారాం, సుమన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డాట్పల్లి గ్రామంలో నిన్న జరిగిన ఘటన ముగ్గురు విద్యార్థులు నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డాట్పల్లి గ్రామంలో నిన్న జరిగిన ఘటన ముగ్గురు విద్యార్థులు స్నానానికి పోయి అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఒడ్డాట్పల్లి గ్రామస్తులుగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతున్నాం. పిల్లలు చదువుకునే వయసులో ఆటలాడి వేసవి కాలంలో చల్లగా ఉంటుందని చెప్పేసి చెరువులలో స్నానానికి వెళ్ళి మృతి చెందడం జరిగింది. మాక్లూర్ మండలంలో అనేక చెరువులు లోతుగా దవ్వి అమాయకమైనటువంటి ప్రజలు, విద్యార్థుల ప్రాణాలు చెలాటమాడుతున్నారు. ఆ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. లోతులో ఉన్నటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో, గుంతలు, అవి ప్రభుత్వ అధికారులు మూసేయాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక న్యాయవాదని, ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సామాజిక సంస్కర్తని వక్తలు అన్నారు. ఆయన బౌద్ధ ఉద్యమాన్ని ప్రేరేపించారని, సమాజంలో అణచివేతగా ఉన్న అణగారిన మరియు అంటరాని ప్రజల కోసం పోరాడమే కాకుండా సోదర భావంతో నిండిన భారతదేశంలో రాజ్యాంగాన్ని కట్టబెట్టడం చేశారన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కోటగిరి మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముందుగా కొవ్వొత్తులను వెలిగించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఎగరవేసి బోలో రే బోలో, జై భీమ్ బోలో అంటూ నినాదాలు చేశారు. తదనంతరం బౌద్ధ వందనం చేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామ దళిత యువకులు, కోటగిరి ఎత్తొండ దళితులు కలిసి బైక్ ర్యాలీతో కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఇంట్లో మహిళలు సైతం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్న సాయన్న, కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం
అధ్యక్షులు వెణిగళ్ల డాక్టర్ సునీల్ కుమార్ చౌదరిలు మాట్లాడుతూ మండల ప్రజలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కోటగిరి మండలంలో జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, కొందరివాడు కాదని, ప్రజలకు కావలసిన అవసరాలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎలా చేరవేయాలని ఆలోచించారు. నిమ్నజాతి వర్గాల వెనుకబాటుతనానికి కారణం ఆర్థిక పరిస్థితులేనని గమనించి రిజర్వేషన్ విధానం అమలు చేయడానికే రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భావితరాలకు అందించాలని వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశలు నెరవేర్చాలని వారు పేర్కొన్నారు. వేడుకల్లో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాయిద్ హుస్సేన్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, తాజా మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, కొల్లూరు కిషోర్ బాబు, మాజీ సర్పంచ్ బర్ల గంగారాం, తేళ్ల రవికుమార్, కోటగిరి మండల దళిత సంఘ సీనియర్ నాయకులు మోరే కిషన్, వహీద్, అనిల్, విఠల్ గౌడ్, పుల్లాల మోహన్ రావు, గణేష్, కోటగిరి మండలం దళిత సంఘ సీనియర్ నాయకులు బేగరి రాములు, మండల మాల మహానాడు ఉపాధ్యక్షులు పుప్పల సైదయ్య, ఉమ్మడి మండల మాల మహానాడు ఉపాధ్యక్షులు కాళే సాయిలు, జంగం సాయిలు, పాలగంగారం, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గోపు సాయిలు, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కన్నం దౌలయ్య, లాలయ్య, శివశంకర్. బాబాసాహెబ్ 133వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాము. మా బాబాసాహెబ్ చేసిన సేవలను స్మరించుకుంటూ సంతోషిస్తున్నాము. బాబాసాహెబ్ అనేవాడు అందరివాడు, కొందరివాడని కొందరు అంటున్నారు, కానీ అందరివాడు. ఆయన ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలకు, మైనార్టీలకు, ప్రతి ఒక్కరికి వాళ్ళకు వచ్చే హక్కుల గురించి, వాళ్ళకు వచ్చే బాధ్యతల గురించి రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళకు చాలా సహాయం చేసినాడు. మరియు ఆ రోజుల్లో మనకు స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో మన గాంధీ, నెహ్రూ ఇంకా పెద్దలందరూ కూర్చుండి మన భారతదేశంలో ఎలక్షన్ల కోసం ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలని ఒక అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చినప్పుడు గాంధీ అన్నాడు, ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఓటు హక్కు కల్పించాలన్నాడు. నెహ్రూ అన్నాడు, ఎవరైతే ట్యాక్సులు కట్టి ఈ దేశానికి ఆర్థికంగా అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలని అన్నారు. ఇంకా మిగతా లీడర్లు అప్పుడు వారి అభిప్రాయాలు తెలిపారు. కానీ దృఢంగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, 18 సంవత్సరాలు నిండిన పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి, వారికి ఆ ఓటు హక్కుతోనే ఈ భారతదేశ రాజకీయాలు నడవాలి అని ఒక అభిప్రాయం చెప్పినప్పుడు అందరూ ఆమోదించి ఈ ఓటు హక్కును అందరికీ ఇచ్చినారు. మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మన ఆడబిడ్డలకు ఏమి హక్కులు కూడా లేకుండే, వాళ్ళ కోసమని ఒక్కడి మహిళా సాధికారిత బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో వారికి హక్కులు, అధికారాలు కల్పించినారు. మరియు మన దేశ ఆర్థిక పరిపుష్టి కోసం రిజర్వ్ బ్యాంక్ అనే ఒక పెద్ద జాతీయ బ్యాంకును స్థాపించినారు. కోటగిరి మండలంలో భారతదేశంలో అత్యంత ప్రముఖమైన భారత జాతి రత్న, భారత రాజ్యాంగ రచయిత గౌరవనీయులు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రపంచంలో ప్రతి దేశస్తులు కూడా ఒక గొప్ప వ్యక్తులు ఆ దేశంలో జన్మించాలని కోరుకుంటారు. అటువంటి వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు. వారు భారతదేశంలో జన్మించడం భారతీయులందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఏప్రిల్ 14వ తేదీ వారు జన్మించి ఇప్పటికి 133వ జన్మదినం జరుపుకోవడం జరిగింది. వారు మేధావి కావడం మూలంగా, వారు రచించినటువంటి రాజ్యాంగం మూలంగా ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతుంది భారతదేశం.
ఇతర దేశాలన్నీ కూడా మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాయి. మన దేశంలో కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరూ సమానత్వం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా రాజ్యాంగ నిర్మాత జన్మదిన వేడుకలు. మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజలు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి. రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడి. ఘనంగా ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల పండగ. పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న జానకంపేట వాసులు. రాజ్యాంగం స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి పాటుపడాలి. అంబేద్కర్ జయంతి వేడుకలలో కలెక్టర్ వెల్లడి. బీజేపీ కేంద్ర కార్యాలయంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల. వికలాంగులు, వృద్ధులు, యువత కోసం ప్రత్యేక పథకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.